ఒక మంత్రి వల్ల ఇబ్బంది తలెత్తుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది మీ పార్టీలోని. ఎవరు మంత్రి అది కూడా చర్చకు వచ్చింది? అటువంటి చర్చ ఇక్కడ ఏమీ జరగలేదు. ఇక్కడ కేవలం అసెంబ్లీలో పెట్టుకున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద ప్రధానమైన చర్చ జరిగింది. వాటి మీద దామోదర్ రాయనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు డీటెయిల్గా ఆ కులగణన ఎట్లా జరిగింది, ఎంత పకడ్బందీగా జరిగింది, రేపు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి పోయి ఎవరైతే బురద జల్లాలే కావాలని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని కించపరిచే విధంగా చూపే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ధీటుగా ఎట్లా సమాధానం చెప్పాలో వాళ్ళు డాటాతో సహా వారు వివరించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకున్న కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో, ప్రజా సంబంధమైన ఇష్యూస్ కావచ్చు, లేదు ప్రభుత్వ కేటాయింపులకు సంబంధించిన ఒకటి రెండు ఇష్యూస్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావన చేసిండ్రు. వాటన్నిటికీ సమాధానంగా ఉప ముఖ్యమంత్రి గారు టోటల్గా ఆర్థిక వ్యవస్థ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఏం జరుగుతూ ఉంది, బడ్జెట్లో ఏం అనుకున్నాము, ఏం ఎస్టిమేషన్స్, ఇప్పటిదాకా 3 quarters అయిపోయినాయి, ఎంత రెవెన్యూ వచ్చింది, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి, 4th quarterలో మనకు వచ్చేది ఎంత ఉంది, ఏ సంక్షేమ పథకానికి ఎంతెంత మనం ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఇంకా మనం షార్టేజ్ ఉంటాము, దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలనేది డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నువ్వు వచ్చి లోపల కూర్చున్నావా? మరి ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలిస్తే నేను చెప్పేది వినాలే. నేను చెప్తున్నా, నేనేం చెప్తున్నా, మేమేం చెప్తున్నాము, ఒకటి ఇప్పటి నుంచి ఎవరికైనా ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్య ఉంటే, ఏదైనా నియోజకవర్గపరమైన సమస్య కానీ ఇంకేదైనా ఉంటే, పార్టీ సంబంధించిన వ్యక్తులు, జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జీలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, అక్కడ కూడా సాటిస్ఫై కాకుంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉంటారు, అక్కడ కూడా సాటిస్ఫై కాకుంటే కేసీ వేణుగోపాల్ గారు ఉంటారు, అక్కడ కూడా సాటిస్ఫై కాకుంటే ఖర్గే గారు ఉంటారు. ఇంత పెద్ద లైన్ మన పార్టీకి ఉంది. కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా నిర్భయంగా వారితో మాట్లాడవచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ నేనే ఇప్పిస్తా అని చెప్పి సీఎం గారు కూడా అపాయింట్మెంట్ నేనే ఇప్పిస్తా అని చెప్పి సీఎం గారు అనడం జరిగింది. ఎమ్మెల్సీ రెడ్డిలను తిడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానిపైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముండదు, పార్టీ అభిప్రాయము. ఈరోజు పార్టీ దీపాదాస్ మున్షి గారు కూడా పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసే ఎవరైనా ఉంటే వాళ్ళ మీద షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు లేదా ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రిప్లై తర్వాత పార్టీ అధిష్టానం వారు ఇచ్చే రిప్లైని చూసి నిర్ణయం తీసుకుంటారని చాలా స్పష్టంగా చెప్పింది.